బాగా చదువుతావు నువ్వు ఉందా 400 ఉందా 500 ఎంత వస్తుందా లేదు 2000 వస్తుందా అంటే ఆనందం మాకు అంతా బాగానే ఉందా అందుబాటులో ఉంటున్నాం మేము మీ సమస్యలు మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తాయి కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఉంటే నేను ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అనేక సమస్యలు తెలుస్తున్నాయి సరే అవి కూడా సరి చేయడానికి మాకు కూడా అవగాహన వస్తుంది కాబట్టి మేము కూడా తిరగటం మంచిది అంటూ మేము కూడా తిరుగుతాం చాలా బాగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి అనిపించలే చేశారు సూపర్ ఓకే హ్యాపీ మీరు అంతే మీరు ఇస్త్రీ చేసుకుంటారా నువ్వు చేస్తావు ఓకే బాగుందంతా అన్నీ పెన్షన్ ఉద్యోగాలు చేస్తారు ఎవరిని కొంత చూస్తారు తండ్రిని చూడుకోకుండా నువ్వు లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సరే అయినా ఇప్పిస్తాను నీకు పెన్షన్ వస్తుంది నీకు ఇది 60 ఏళ్ళు దాటినాయా నీకు మరి 60 రావాలిగా అనుకుంటున్నారు షోరూమ్లో చేస్తున్నారు మీ ఫోన్ దగ్గరికి వచ్చి అమ్మాయి మ్యారేజ్ అవ్వలేదా వ్యాపారం ఏంటి బిజినెస్ ఏమి ఉండదు మీరు బిజినెస్ మార్చాల్సిందే మోటార్ ఫీల్డ్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అందరూ కొత్త వెహికల్ కొంటారు పాత వెహికల్ కూడా సాగదు అక్కడ నుంచి స్థలం తర్వాత స్థలం కోర్టులోకి గెలిచారు ఏదో ఒకటి వస్తుంది ఉన్న స్థలంలో ఏదో చేద్దాం 30 రోజులే చెప్పేది 30 రోజుల్లో మిగతా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా సరే పంపించండి అలా మిస్ అవ్వనా ఏదైనా ఊళ్ళో లేకపోతే తప్పితే ప్రభుత్వం వచ్చిందని ఆనందంతో ఇస్తే పర్వాలేదు ఎవరో చూస్తాను ఏంటో చేసుకోమ్మా అని చెప్పాను ఇదంతా క్లీన్ చేసుకొని చేసుకోమ్మా నేనే చేసుకోవాలి ఏమంటాడంటే నా ఇల్లు కదా తీపించమంటారు అలాగే తీస్తారంటే రోడ్డు పక్కన తీసుకుంటే నేను చెప్పాను చెప్తే టౌన్ ప్లానింగ్ కూడా వచ్చినా కూడా తీయని కోరలే కన్నా పక్కనే ఉంది కదా నేను చెప్పాను మట్టి ఏమైనా ఉందా పైన తీసుకోమని చెప్తున్నారు నేను అదే చెప్పాను అన్న తీయించి నేను బాబాయ్ ఏం పట్టించుకోలేదు కలుపుకోవట్లేదు అని అడగను నన్ను ఎదురుగానే రాలేదా బాబు నువ్వు కాలు బాబు నువ్వు నారాయణ సైడ్ కొన్నాను సైడ్ కొన్నాను ఇప్పుడు నేను కండవాలు కప్పుకోవడానికి వచ్చినటువంటి వాటిలోకి మీరు తిప్పుకోగలరా కాళ్ళు షుగరా మీకు పెట్టిద్దాం వస్తుంది కాదు మీకు షుగర్ ఉండి చేసేసారా కాళ్ళు మామూలుగా మళ్ళీ ఇప్పుడు కాళ్ళు పెడితే మళ్ళీ అది ఇబ్బంది వస్తుందమ్మో కదా బడిలో తిప్పుకోగలరా అంటే తిప్పగలరా మరి మోటార్ లాంటి మరి మీ వయసు రీత్యా తిప్పుకోవాలంటే ఇస్తాను ఇస్తాను వాడుకుని చూడండి నేను తిప్పలేకపోతే తెచ్చిచ్చే మీరు తోసి కానీ దీనికి కానీ మీరు చూడండి లేదంటే తెచ్చేమంటే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను మీకు పెడతాను అది వచ్చినప్పుడు ఇస్తాను మీరు బయటకు వచ్చి చేయడానికి ఏముండదు ఎక్కడైనా తిరిగేటట్టున్నా మీకు అవసరం ఉంటుంది మీకు అది అవసరం కూడా మీరు పెన్షన్ వస్తుంది సదరం రాయించారా సదరం పెన్షన్
మార్నింగ్ లో వచ్చింది కట్టిస్తారు మీకు మీ నెంబర్ చెప్తే చూసి చెప్పేస్తారు రేపు ఇన్స్టెంట్ లో ఉంది అక్టోబర్లో మొదలు పెడతారు ఇప్పుడు రన్నింగ్ లో ఉందనే చూసి మొదలు పెట్టించేస్తారు ఇప్పుడు నీకు ఇది ఏముంది కట్టిస్తానికి ఉంది పొట్టు పెట్టుకున్నావు ముద్రాలు ఎంతో కొంత 50,000 అంటే ఈజీగా వస్తారు. చూసుకోండి ముద్రాలు కంటే 50,000 ముద్రలో స్టేట్ బ్యాంకులు ఇస్తారు. తక్కువ ఏలూరేనా నాలుగు పడతాయి సార్ సైడ్ నుంచి స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఉందా మొన్నగా కలిసి వాళ్ళ బ్యాంక్ ఒకసారి వెరిఫై చేయించుకుంటారు గైడెన్స్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు బ్యాంక్ పిల్లలు ఉన్నారా తల్లికి వందనం పడిందా చదువు పడిందా ఇంట్లో ఎవరికైనా పెన్షన్ ఉందా ఇంటికి సంబంధించి పెన్షన్ వస్తుందా మరి ఏమన్నా స్థలం ఏమైనా వచ్చిందా ఇంటి స్థలం వచ్చిందా ఇల్లు కట్టారా లేదా ఏ పరిస్థితిలో ఉంది చూసుకున్నారా మరి ఇంట్లోనే కూర్చుంటే అలాగే చెప్పేయాలి కదా పటాకటగా ఇవి ఉన్నాయి బాగానే ఉందా ప్రభుత్వ పరిపాలన హ్యాపీయేనా ఎందుకు లేని ఊరుకునేవాళ్ళు పూరి అవుతుందా ఓకేనా వస్తాయి దాని గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఈనాడు పేపర్ లో కూడా పడింది వాళ్ళు ఇచ్చేస్తారు తీసి పెన్షన్ గురించి అనేది ఒక చర్చ జరుగుతుంది దాన్ని ఇచ్చేస్తారు బాబు పన్ను 1,60,000 ఉందంట సబ్సిడీ వచ్చినప్పుడు మీరు కట్టేసుకుంటే తిరిగి సగం కమిటీ మార్చేసి బాగుంటుంది. కమిటీ మార్చేసి ఆమె తీసేసి వాళ్ళు పెట్టుకోవాలి. దానికి చాలా సాధ్య పెన్షన్ వస్తుందా మీకు వస్తుందా రేషన్ వస్తుందా రేషన్ వస్తుంది గ్యాస్ వస్తుందా అన్ని వస్తున్నాయా సుఖంగా ఉన్నారా ఆరోగ్యం బాగోలేదులే ప్రభుత్వం నుంచి అన్ని అందుతున్నాయి మాదయ్య కదా అల్లాదయ్య ఏంటి షుగర్ ఉందా ఏంటి పెన్షన్ ఎంత నీ వయసు ఎంత హ్యాండిక్యాప్డ్ పెట్టావా నువ్వు సదరన్ సర్టిఫికేట్ వచ్చిందా ఎప్పుడు నీకు స్లాట్ ఇవ్వలేదా ఏ రోజు అనేది అదే తెచ్చుకోమన్నా దానికి అప్లై చేయలేదా అంటున్నా మరి అప్లై చేయాలి రాసుకుంటున్నాను ఎంత వచ్చినా పర్లేదు ఎంత వచ్చినా ఇస్తారు బలవంతం కాదు అది దౌర్జన్యం చేసి ఇచ్చారు మీకు కష్టపడి రెక్కలతో కట్టాము అందు గురించి మళ్ళీ ఇది కూడా ఏదైనా ఆడపిల్లలు ఉన్నారు ఏ ఆడపిల్ల కన్నా పనిచేస్తుంది కదా అని చెప్పి ఆశ మీద మాయ చేశాడు అందులో పడిపోయి అది కూడా వద్దంటే మరి బాగా మీకు ఒకటి చెప్తాను చూడు అది ఇప్పుడు
మళ్ళీ మీకు ఇచ్చింది కూడా స్కీమ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఇస్తారు. కాబట్టి మీకు ఏదైతే ఇచ్చారో అక్కడ 2,30,000 రూపాయలు శాంక్షన్ అవుతుంది. మీకు ఏది ఎక్కడైతే పట్టా ఇచ్చారు 2,30,000 మీరు కట్టుకున్నా సరే తప్పతపాలకు వాళ్ళు కట్టినా ఇస్తారు. మీకు ఇచ్చి బేస్మెంట్ కానీ మీకు డబ్బులు పడతాయి. ఇప్పుడు మొదలలో ఉందా అక్టోబర్లో మొదలు పెట్టారనేది మీరు వెరిఫై చేయించుకోండి. మీ 50,000 గురించి మీ అకౌంట్లో పడిపోతే చక్కగా అవి పడినప్పుడు అసలు మీరు ఎవరిని మీ ఇల్లు కూడా మళ్ళీ సంవత్సరం తీసుకెళ్తే సరిగ్గా సరేనా అంత ఈ పనులు ఇచ్చారా అందరికి కోట్లు ఇచ్చారా ఇప్పుడు బాగా చేస్తున్నందుకు నువ్వు చేసినప్పుడల్లా ఇస్తా శుభ్రంగా. నువ్వు అందరితో నువ్వు కష్టపడి చెయ్యి, వాళ్ళు చేయగలిగింది లేదు. బండి ఎక్కాలని చెప్పి ఆడతారు. జీవన తరంగాలలో దేవుని శతరంగములో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధము కోసం కష్టపడే నీలాంటి వాళ్ళు సన్మానించాలి. తప్పండి బాబు నీలాంటి వాళ్ళు చెప్పాలి. అందుకని నేను అభిమానించి తొలి అడుగు సుపరిపాలన భాగంగా మరి 44వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నప్పుడు కొంత అవగాహన లేక వాళ్ళు సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు వెళ్తాం కానీ కార్డులకి లింకప్ చేయించుకోవాలని కానీ వాళ్ళ హౌసింగ్ది వెరిఫై చేయించుకోవాలి కానీ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. వాళ్ళకి అందరికీ కూడా మేము తిరగడం కూడా మంచిదే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇంటి పన్ను ఇందాక అమ్మాయి అడుగుతుంది, ఇంటి పన్నుకి సంబంధించి కానీ డెత్ సర్టిఫికేట్కి కానీ 4 సార్లు తిరిగానే వాళ్ళు తిరగని అవసరంలో ఒక్కసారి వచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ నెంబర్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ డెత్ సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళకి చెప్పాం. అలాగే 4 రోజులుగా ఏదైతే మేము అన్నీ కూడా 8 డివిజన్లు వాళ్ళకి తిరిగాం. 8 డివిజన్లో కూడా ఏదైతే తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి అందులో సమస్యలు ఏదైతే మేము ప్రభుత్వ పరంగా చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమీడియట్గా ఈ రోజున బడేటి బుజ్జి గారి జన్మదినోత్సవం సందర్భంగా అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చడం జరిగింది. అలాగే ఏదైతే కొన్ని డివిజన్లో మరి రోడ్లకి సంబంధించి కానీ డ్రైన్లకు కానీ చెప్పారు, కానీ అక్కడ రోడ్లు సమస్య కాదు, డ్రైన్లో వాటర్ సమస్య, అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేయడానికి అక్కడ కూడా యుద్ధపాతి పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏదైతే 2 టౌన్కి వచ్చేసరికి వాటర్ సమస్య చెప్పారు. ఇవాళ వాటర్ ఏదైతే అందరికీ కూడా స్టాప్ చేసి ఏదైతే వాళ్ళకి మురుగు కలుస్తుందని చెప్పారో అది కూడా రెక్టిఫై చేసి తంగిలమూడి ఏరియాలో కూడా ఎక్కడా కూడా మురుగు కలవకోకుండా బాధ్యతను కూడా వెంటనే మున్సిపల్ అధికారి మేయర్ గారు అన్ని చర్యలు తీసుకుని అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఎక్కడైనా సరే అంటే చిన్న సమస్యలు ఏంటంటే రోడ్లు ఇమీడియట్గా పెద్ద రోడ్లన్నీ వేసాం, చిన్న రోడ్లు ఒక్కొక్కటిగా అంటే ఈ వర్షాకాలం నాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఏ ఇబ్బందులు ఉండవు. ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే నేరుగా సచివాలయానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డివిజన్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రతి డివిజన్లో కూడా ఏదైనా మేము నిరంతరం ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ మీరు రాగలిగితే ఏదైనా చిన్న పని ఉన్నా సరే 10 మంది అక్కడ ఎప్పుడు కూడా దేనికి సంబంధించి వాళ్ళు 10 మంది కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఆ సమస్యను తీసుకుంటారు. మీకు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరో కూడా తిరగవలసిన పని లేకోకుండా మీకు పని అవుతుంది. ఆ పనిని మీరు ఉపయోగించుకోండి, సమస్యను పరిష్కరించుకోమని చెప్పి ప్రజలందరికీ కూడా వినతి చేయడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో కార్పొరేషన్లో స్థానిక 44వ డివిజన్లో
మరి సుపరిపాలనలో తొలెడుగు అనే కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడ్డేటి చంటి గారు, గౌరవనీయులు పెద్దలు మార్కెట్ చైర్మన్ గారు, గౌరవనీయులు పెద్దలు ఇడా చైర్మన్ గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారు, సెక్రటరీ గారు, అట్లాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి క్లస్టర్లు ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో కూడా తెలుగుదేశం నాయకులు అందరి సమక్షంలో మరి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు నేరుగా తెలుసుకొని మరి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అట్లాగే అధికారులకు సంబంధించినటువంటి పని ఏదన్నా ఉన్నట్లయితే అధికారులకి ఆదేశాలు జారీ చేసి తక్షణమే ఈ పనులన్నీ అవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ రోజుకి సుమారు 10 రోజులు కావస్తుంది మేము ఈ కార్యక్రమం చేపట్టి. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ రోజు ఎన్నో కొన్ని చాలా మటుకి సమస్యలన్నీ కూడా తీర్చగలుగుతున్నాము అని చెప్పేసి ఒక సంతృప్తి అయితే మా నాయకుల్లో చోటు చేసుకున్నది. మరి అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సూపర్ 6లో భాగంగా వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా అందుతున్నాయా లేదా, ఎక్కడన్నా గ్యాప్లు వచ్చినాయా అని చెప్పేసి శాసనసభ్యులు వారు అడిగి తెలుసుకొని మరి సచివాలయం సిబ్బందితో అడిగి తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఏదన్నా అప్లోడ్ అవ్వకపోతే కనుక ఇవన్నీ కనుక ఆధార్ సీడింగ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. మరి అట్లాగే తల్లికి వందనం ఆ కార్యక్రమంలో మన ఏలూరు నగరంలో సుమారు 32,000 మంది అప్లోడ్ చేసుకుంటే దాంట్లో 23,000 మందికి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వగలిగాం. సుమారు ఒక 7,500 8,000 మందికి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా మరి వాళ్ళకి కరెంటు మీటర్లు ఎక్కువ ఉండటమో, లేకపోతే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉండటం, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే అవ్వటమో, లేకపోతే వాళ్ళకి కార్లు ఉండటమో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండటం వల్ల అప్లోడ్ చేసుకున్నటువంటి సుమారు 8,000 మందికి అది రాకపోవడంతో మళ్ళీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి ప్రభుత్వంతోనూ అట్లాగే అధికారులతో మాట్లాడి సుమారు 2,376 మందికి మళ్ళీ నిన్నగాక మొన్న కూడా తల్లికి వందనం అని మరి పేరెంట్స్కి కూడా మరి 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయించేటువంటి కార్యక్రమాన్ని శాసనసభ్యులు వారు తీసుకున్నారు. చాలా సంతోషం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ పరంగా కానివ్వండి, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా శాసనసభ్యుల వారి ద్వారా మేమందరం కూడా నాయకులు మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో MTech కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.